నిద్రలో కూడా అదే కలవరింత, నెలలుగా అదే పలవరింత. ఆ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అమాత్య పదవి ఫీవర్ పట్టుకుంది. పదవొస్తే తప్ప పారాసిటమాల్తో తగ్గేది కాదా జ్వరం. సీనియర్లు సరే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ అధిష్టానంతో పాటు సీఎం ఆ పెద్ద ఆయన వైపే మొక్కుతున్న కొత్త ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఆటంకంగా మారుతున్నాయట. దీంతో సొంత ఎమ్మెల్యే పైనే గుర్రుగా ఉన్నారా సీనియర్. ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అంటూ అక్కడంతా అదే సాంగ్ వేసుకుంటున్నారు. చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. 15 నెలలైన ఆ జిల్లా నుంచి అమాత్య యుగం ఎవరికనేది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికంటే మొన్నటిదాకా వన్ అండ్ ఓన్లీ అన్నట్లు సుదర్శన్ రెడ్డి పేరే వినిపించేది. కానీ ఆలస్యమయ్యే కొద్దీ ఆశావహులు పెరుగుతున్నారు. ఏమో ఓ రాయేసి చూద్దాం, తగిలితే తగులుతుందన్నట్లే ఉన్నాయి కొందరి ప్రయత్నాలు. ఇందులో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు కూడా ఉండడం ఆసక్తి రేపుతోంది. మాకేం తక్కువ, మాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకుంటున్నారట కొందరు. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆశావహుల వ్యవహారం తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నేతలతో తనకున్న పరిచయాలతో కొందరు మంత్రి పదవి ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరు ఉద్యమకారులం అని, పార్టీ కోసం పనిచేశామని పెద్దల ముందు తమ ప్రొఫైల్ చెప్పుకుంటున్నారట. కేబినెట్ విస్తరణ జరగాలే గాని తనకు తప్ప మరొకరికి అవకాశమే లేదన్న ధీమాతో ఉన్నారు సుదర్శన్ రెడ్డి. ఏ రకంగా చూసినా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయనకి 100కి 100 మార్కులు. కానీ కొత్త నేతల ప్రయత్నాలు ఎక్కడా తనకు ఆటంకంగా మారతాయోనని మాజీ మంత్రి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు మరో 3 మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతారావు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు ఈ 3 కొత్త ఎమ్మెల్యేలకు సుదర్శన్ రెడ్డి సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నట్లు సైలెంట్ ఫైట్ నడుస్తోందట. ఇప్పటికే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది. పైగా రేవంత్ రెడ్డి పెద్దాయనకు మంత్రి పదవి విషయంలో సుముఖంగా ఉన్నారట. ఇలాంటి సమయంలో కొత్త ఎమ్మెల్యేల ప్రయత్నాలు సుదర్శన్ రెడ్డికి చిరాకు తెప్పిస్తున్నాయంటున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పనిచేశారు. అంతకుముందు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇవన్నీ అర్హతలుగా చూపిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారట. మరోవైపు జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులకు నేరుగా అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. దీనికి తోడు సామాజిక వర్గ కోణంలో ఎస్సీ కోటా నుంచి అవకాశం కోసం జుక్కల్ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు ఎల్లారెడ్డి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు కూడా తనకున్న ఢిల్లీ పరిచయాలను ఉపయోగించి అమాత్య పదవి అడుగుతున్నారట. ఇలా ఈ 3 కొత్త ఎమ్మెల్యేల ప్రయత్నాలు తన అవకాశానికి ఎక్కడ గండి కొడతాయోనని సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే జూనియర్ ఎమ్మెల్యేలపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో గెలిచిన మిగిలిన 3 ఎమ్మెల్యేలకు పెద్ద ఆయనతో పోలికే లేదు. అయితే ఎమ్మెల్సీల ఎంపిక చూశాక ఏమైనా జరగొచ్చన్నట్లే ఉన్నాయి కొందరి దింపుడు కల్లెం ఆశలు. మొత్తం మీద ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇందూరు నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించేదెవరనే సస్పెన్స్ వీడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.